నెక్స్ట్ టుడేస్ షార్ట్. ఈరోజు షార్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్తానమాట. ఇది ప్రమోషన్ కాదు, నార్మల్గా చేస్తున్నాను. ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేస్తాము. గూగుల్ ఓపెన్ చేశాక CLIDEO అని టైప్ చేయండి. DEO గ్లైడ్ అని ఒకటి ఉంటుంది. మీ మొబైల్లో ఏం చేసుకోవచ్చు, పీసీలో ఏం చేసుకోవచ్చు. ఫస్ట్ ట్యాప్ వస్తుంది, దీన్ని క్లిక్ చేద్దాము. క్లిక్ చేశాక ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ దీని మీద ట్యాప్ చేద్దాము. క్రియేట్ వీడియో సైజ్ అడుగుతుంది, షార్ట్ కా, వీడియో కా, లేదా ఇన్స్టాకా సంథింగ్ అడుగుతుంది. నేను షార్ట్ ఎంచుకుంటాను. నార్మల్గా షార్ట్ ఎంచుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఈ చివరన మీకు కొన్ని ఇవైతే కనబడతాయి అన్నమాట. చూపిస్తాను, జూమ్ చేస్తాను. ఇక్కడ మీరు ఏదైనా అప్లోడ్ ఇది కొట్టిన వస్తుంది. నా దాంట్లో సేవ్ అయి ఉన్న పిక్చర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. కాంటే నేను వేరే దీంట్లోకి వెళ్ళైనా తీసుకుంటాను, ఇదైనా పర్లేదు. ఒక్క నిమిషం. షార్ట్ కాబట్టి 2 ఫొటోస్ ఇస్తాను. ఇది ఒక ఫోటో ఇస్తాను, ఈ ఫోటో ఒకటి ఇస్తాను. ఫస్ట్ ఈ ఫోటో ఇస్తాను. ఇస్తే ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ మీకు అంటే లెంత్ పెంచుకోవచ్చు. అంటే లెంత్ దీని మీద ఎల్లో డాట్ కనపడుతుంది, దాన్ని పెట్టుకొని డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇలాగ వచ్చాక ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చివరిన ప్లస్ సింబల్ ఉంటుంది. ఒక్క నిమిషం. ఇక్కడ కూడా యాడ్ చేస్తాను. ఇంకోటి యాడ్ చేస్తే ఇలాగ వచ్చింది. మీకు ఒకవేళ ఫోటో మార్చుందంటే ఇది ఇక్కడ రొటేట్ అని ఉంది, దాన్ని నొక్కితే ఇలా మారిపోద్ది అనమాట. ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి కదా, తిప్పితే ఇలా మళ్ళీ నొక్కుతుంది అనమాట. నార్మల్ కావాలి కాబట్టి 0 దాకా రావాలి మంది. 2 minutes రికార్డ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కలర్ బ్రైట్నెస్ నేను నార్మల్గా 0లో 1లో ఉంచాను. కాంట్రాస్ట్ లైట్గా పెంచి ఇవి దించుతాను, హెచ్వి పెంచుతాను. ఇది ఉండలుగా వస్తుంది. మరి వద్దు, అసలు పెట్టద్దు. టైం డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలని. ఇది ఇప్పుడు మనకి ఎంతసేపు వచ్చిందని 8 seconds వచ్చింది. ఇది మనం సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇక్కడ మీకు ఆడియో అని ఉంటుంది, దాని మీద నొక్కుతాను. మీకు కొన్ని సాంగ్స్ వస్తే కాపీరైట్స్ పడిపోతుంది. చూద్దాం. ఏది కాంటే అది నేను బీట్లోకి వెళ్ళాను. అంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తాను. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే వస్తే కొన్ని నేను దీంట్లో ఒకటి ఎంచుకుంటాను అనమాట. ఎంచుకున్నాను. వీడియో ఐ హోప్ ఇది మీకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చివరిని ఎక్స్పోర్ట్ ఉంది కదా, దాని మీద నొక్కి ఈ 2 పనికి వస్తే ఒకవేళ మేము ప్రీమియం కడతాను అంటే ఇదిగోండి, ఇక్కడ ఉంది ప్రీమియంకి అడుగుతాను. నేను 480pలో పెట్టి కంటిన్యూ కొట్టేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.